అందరికీ నమస్కారం. యూటీఐ మ్యూచువల్ ఫండ్ యొక్క ఫన్ ఇన్సైట్ సిరీస్‌కు స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫండ్ మేనేజర్ వి. శ్రీవత్స గారు. వీరు ఈక్విటీ రీసెర్చ్ మరియు ఫండ్ మేనేజ్మెంట్‌లో 20 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగి ఉన్నారు. శ్రీవత్స గారు, యూటీఐ లార్జ్ మరియు మిడ్ క్యాప్ ఫండ్ కోసం పరిశోధన మరియు స్టాక్ ఎంపిక ప్రక్రియ గురించి మాకు వివరంగా చెప్పండి. పోర్ట్ఫోలియో నిర్మాణానికి దోహదపడే కీలక అంశాలు ఏమిటి? ఈ ఫండ్ సాపేక్ష విలువ ఆధారంగా నిర్వహించబడుతుంది. ఇందులో నిర్ణయాలు తీసుకునే సమయంలో విలువకి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. మేము సాపేక్ష విలువలను 4 కోణాల్లో పరిశీలిస్తాము. మొదట, బాగా స్థిరపడిన, అభివృద్ధి చెందిన లార్జ్ క్యాప్ కంపెనీల స్వంత చరిత్రతో లేదా విస్తృత మార్కెట్తో పోలిస్తే దీర్ఘకాలిక సగటు కంటే తక్కువ విలువలను కలిగి ఉన్న వాటిని పరిశీలిస్తాము. వివిధ కారణాల వల్ల విలువలు పడిపోయిన కీలకమైన లార్జ్ క్యాప్ కంపెనీలను గుర్తించడం మా ప్రధాన వ్యూహం. మేము మంచి పనితీరు కనబరిచిన మరియు దీర్ఘకాలికంగా స్థిరంగా ఉన్న కంపెనీలను ఎంచుకుంటాము, ఇంకా విలువలలో తగ్గుదల తాత్కాలికమేనని విశ్వసిస్తాము. రెండవది, ధర తక్కువగా ఉన్న కంపెనీలు. విభిన్న రంగాల్లో ఉన్న ఈ కంపెనీలు వాటి ఆర్థిక పనితీరు, నిర్వహణ నాణ్యత, ఇంకా పాలన పరంగా మంచి స్థితిలో ఉన్నాయి, కానీ కొన్ని కారణాల వల్ల మార్కెట్లో వాటి విలువ సరైన స్థాయిలో లేదు. ఈ కంపెనీలను ఎంచుకునే ముందు మేము వాటి వ్యాపారం మరియు నిర్వహణ సామర్థ్యాలను క్షుణ్ణంగా పరిశీలిస్తాము. మూడవది, సైక్లికల్ స్టాక్లు. ఇవి సైకిల్కి అనుకూలంగా లేకపోవడం వల్ల తక్కువ విలువలకు లభిస్తాయి. సైకిల్ దిగువన ఉన్నప్పుడు ఈ అవకాశాల్లో మేము లాభం పొందడానికి ప్రయత్నిస్తాము. చివరగా, స్మాల్ క్యాప్ కంపెనీల కోసం సరైన విలువలకు అందుబాటులో ఉన్న వృద్ధి ఆధారిత స్మాల్ క్యాప్ కంపెనీలను కనుగొనడంపై మా దృష్టి ఉంది. ఈ ఫండ్ ఎప్పటికప్పుడు టాప్ క్వార్టైల్ పనితీరును చూపిస్తోంది. ఈ విజయానికి ప్రధానంగా దోహదపడిన అంశాలు ఏమిటి? అదేంటంటే, సాపేక్షంగా తక్కువగా విలువైన కంపెనీలను గుర్తించడంలో మేము చూపిన అచంచలమైన దృష్టి, అలాగే మార్కెట్లో ఊగిసలాట ఉన్నా కూడా వాటిలోనే పెట్టుబడి పెట్టడంలో పాటించిన క్రమశిక్షణ గత 5 ఏళ్లలో మాకు మార్కెట్ను మించిపోవడంలో సహాయపడింది. ఇవి కాకుండా, వృద్ధి లక్ష్యంగా ఉన్న మిడ్ మరియు స్మాల్ క్యాప్ కంపెనీలు, అలాగే సరైన ధరకు లేని కంపెనీలపై మా దృష్టి కూడా మాకు సహాయపడింది. మేము విలువల విషయంలో కూడా క్రమశిక్షణ పాటిస్తాము, అలాగే విలువలు పూర్తిగా పెరిగాయని భావించినప్పుడు మా హోల్డింగ్స్ను విక్రయించడంలో ఎప్పుడూ వెనకాడము. యూటీఐ లార్జ్ మరియు మిడ్ క్యాప్ ఫండ్ను మొత్తం ఆస్తి కేటాయింపులో పెట్టుబడిదారులు ఎలా పరిగణించాలి? నిజానికి, పెట్టుబడిదారులు యూటీఐ లార్జ్ మరియు మిడ్ క్యాప్ ఫండ్ను తమ ప్రధాన పెట్టుబడి కేటాయింపులో భాగంగా పరిగణించాలి. లార్జ్ క్యాప్ భాగం స్థిరత్వం మరియు బలాన్ని అందిస్తుంది, అయితే మిడ్ క్యాప్ ఎక్స్పోజర్ అదనపు వృద్ధి సామర్థ్యాన్ని ఇస్తుంది. 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టాలనుకునే పెట్టుబడిదారులకు ఈ ఫండ్ వారి పోర్ట్ఫోలియోకు బలమైన అదనంగా ఉంటుంది, స్థిరత్వం మరియు వృద్ధి రెండింటినీ అందిస్తుంది. ధన్యవాదాలు, శ్రీవత్స గారు. చూసినందుకు ధన్యవాదాలు. మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి మార్కెట్ సంక్షోభాలకి లోబడి ఉంటుంది. స్కీమ్కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ని జాగ్రత్తగా చదవండి.